కాకుండా అంటాడు దావీదు కదా, అంటారు కదా మాట. ఇప్పుడు చదువు 73 వచ్చిన. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. ఎందుకు ఇలాగంటాడు దావీదు? అంత బాధ అవుతుంది. ఒంటరి ఎంతో భక్తి 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 అంటే ఎంత అంటే అలసిపోయినట్టుగా అయిపోతారండి. ప్రాణం అలసిపోతుందంటే వేస్ట్. ఇంత చేసినా లాభం ఉండట్లే. ఆ లెవెల్కి వచ్చాడు మనిషి. వేరే 15 వచ్చిన వేరుగా అంటాడు. మళ్ళీ 15 వచ్చిన చదువుతున్నాను. 15 చదువు. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడను ఒగుదును. ఇప్పుడు ఇతను మన దావీదుకి ఇది ఆలోచన. అలా అనుకోడు కదా నేను వాళ్ళని. అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు లాభం రావట్లేదు, నేను అలాగా అంటే ఇప్పుడు అనుకున్నాను. మనం బాగా కష్టపడి చదువుతున్నాం, ఎవడో మెచ్చుకోవడం మనల్ని. బాగా కష్టపడి పనిచేస్తున్నాం, ఎవడో మనకి డబ్బులు ఇవ్వట్లేదు. ఏంటో ఎంత కష్టపడి చేస్తున్నాను, ఎవడో లెక్క లేదు. మనకు వేస్ట్ చిరాకు. ఏంటి దరిద్రం, అంత చిరాకు అయిపోతుంది. దావీదు కూడా అలాగంటాడు ఈ మాట. మళ్ళీ ఏమంటాడండి, మనం అలా చేస్తే రైట్ కాదు కదా, తప్పు అయిపోతాం కదా. వాళ్ళు అనానా ఇంటనే ఉండనా అలాగనే అనుకుంటే తప్పు అవుతాడు కదా. తక్కిన వాళ్ళని మన నేను రాశాను అనుకో, వాళ్ళు ఫీల్ అయిపోయి ప్రభు నుంచి దూరం అవుతారు కదా అని అంటాడు కదా. అదే కదా దాని మీనింగ్. దాదాపు అలాగే వస్తుంది. ఇక్కడ దాకా స్టోరీ బాగుంది. దావీదు స్టోరీ ఒక రకం ఉంది, కానీ దేవుడు అలాగ ఉద్దేశారా? ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది. 15:58 చదువు. మొదటి 15:58. మొదటి 15:58 చదువు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మీ ప్రయాస ఎక్కడ పెట్టినా వ్యర్థమే. దాని మీనింగ్ అదే కదా. నేను రాంగ్ చెప్తున్నానా నేను కాదు. ఎక్కడ పెట్టినా లాభం లేకపోవచ్చు, ప్రభు దగ్గర కాదు. ఎందుకంటే దానికి నిదర్శనం ఎవరంటే దావీదే. ఎంతో భక్తి, ఎంత భక్తిగా చేశాడంటే ఆశ్చర్యం. ఆయన అలసిపోయి వద్దు వేస్ట్ వద్దు పిచ్చకపోతుంది, నాకు మెంటలేకపోతుంది అన్నట్టుగా మాటలు వస్తున్నాయి కదా. అది దాని అలాగే వస్తున్నాయి. అలసిపోయి ఏమన్నాడంటే వ్యర్థము. శుద్ధి 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 ఏంటి శుద్ధి, వేస్ట్ అంతా. అంటే ప్రాణం అదే అలసిపోతుంది. అంతవరకు చేశారు. చేసినంత మ్యాక్సిమం తన జీవితంలో 15, 20, 30 సంవత్సరాలు కష్టపడ్డాడేమో. ఆ మ్యాక్సిమం అనుకుందాం. ఇప్పుడు 50 సంవత్సరాలు కష్టపడ్డాడేమో. జీవితకాలం సుఖంగా ఉన్నాడు వేరే విషయం. ఎంత కష్టపడ్డాడో కరెక్ట్. మనం కూడా కష్టపడతారు. అదే చాలాసార్లు అంటాం కదా. అలా కూలోడు ఎక్కువ కష్టపడతాడా, కార్లు తిరిగిన వాడు ఎక్కువ కష్టపడతాడా? న్యాచురల్గా కూలోడు ఎక్కువ కష్టపడతాడు. ఎంతో ఇంత డబ్బులు వస్తుంది, అంతే కొద్దిగా డబ్బులు వస్తుంది. ఆ కారులో ఎంత కష్టపడతాడో. దేవుడు ఎంత ఇతని కష్టానికి డబ్బులు ఇచ్చాడంటే, కష్టంతో అన్నాడు కరెక్టే. ఇప్పుడు కష్టపడిపోతాం, మనం కూడా కష్టపడిపోతాం. కూలోడు కష్టపడతాడు, డబ్బులు వస్తాయండి వాళ్ళకి రావు. 5,000 టన్నుల బంగారం పోగు పెట్టుకోగలగాలంటే ఏమనాలి మనిషిని. కాబట్టి ఇస్రాయల్ దేశాన్ని ఎన్నోసార్లు కాల్చారు. బోర్డు ధనం ఉందని. కరెక్టే, ధనం ఉంది, చాలా కాల్చారు. ఎన్నిసార్లు తగలబెట్టారు దేశాన్ని. లూటి చేసిచ్చారు. ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశంలో ఉండిపోయారు ఇక్కడ. అది దాన్ని దోసేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇజ్రాయల్ దేశం తమాషా అయిపోయింది, జోక్. కానీ ఎంత సంపాదన, ఎంత అది బ్లాక్ రీతిగా ప్రపంచంలో స్టార్ డేవిడ్ స్టార్ జోదం ఆడినా దేవుడే. అలా చేశారు దేవుడు. ఇప్పటికీ నేను ఒకసారి యూదుని కలిశాను, చెప్పాను కదా ఇంతకుముందు. ఎలక్షన్ బ్రదర్ని కలిశాను. నల్ల తాడు. ఇక్కడ ఈ కాయ ఉంటుంది కదా, ఏం కాయ ఉంటుంది దాన్ని
రుద్ర ద్రాక్ష రుద్రాక్ష 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 అలాగంది కానీ బ్లాక్గా ఉంది. బ్లాక్ తాడు బ్లాక్ తాడు వచ్చేస్తుంది, ఇలాగ రుద్రాక్ష లాగా ఉంది. నేను బ్రదర్ వాట్ ఈస్ దాట్ అన్నాను చెయ్యి ఇలా పెట్టి. బ్రదర్ దిస్ ఇస్ స్టార్ ఆఫ్ డేవిడ్. I thought it is no, it is Star of David అని తీసి రచ్చి పెట్టాడు స్టార్. ఇన్నో సిల్వర్ మరి తనకి ఏదో మరి తెలియదు ఏం పెట్టలో ఇలా ఉంది స్టార్. స్టార్ ఎలా ఉంటుంది మొత్తం అలాగ స్టార్. మన స్టార్ ఇప్పుడు మన సర్కిల్స్లో స్టార్ అలాగా ఉంటుంది కదా. కొన్ని స్టార్ అన్నీ ఉంటాయి కదా, కొన్ని రేర్గా స్టార్ ఉంటాయి. అంటే మన స్టారు ఇలా ఉంటుంది, అంటే ఇలా సన్నగా ఉంటుంది కదా. నేను కొన్ని స్టార్ లాగా ఉంటుంది, మొత్తం ఫుల్ స్టార్ లాగా ఉంటుంది ఇలాగా. వెనక ముందు అన్ని చోట్ల ఉంటాయి, రేరుగా ఉంటాయి కొన్ని చోట్ల ఉంటాయి. అలాగ స్టార్ వేసుకున్నాడు. అంటే దేవుడు అంటే ఎంత పేరు ప్రభు బైబిల్లో ఎంతో గొప్ప పేరు దేవుడు అంటే. ఒక పేరు అదే దావీదు కుమారుడు. అంటే అలసిపోయాడు, నేను ఎంత ఇచ్చాడు. మోషే మాట అనలేదు. మోషే ఎంత ఎక్కువ చేశాడంటే అంత ఎక్కువ చేశాడు. 40 రోజు ముందుసారి రెండోసారి దేవుని బిడ్డల గురించి ఎంత ప్రేమ వచ్చి మనిషికి. ప్రభా వాళ్ళని క్షమించకపోతే నన్ను చంపేమన్నాడు. ఎంత ప్రేమ ప్రభు బిడ్డలంటే. మేము కూడా ప్రేమించాం దేవుని బిడ్డలు, కానీ అంత చనిపోదు బాబాయ్. టూ మచ్ మోసే. దావీదు కూడా టూ మచ్. మేము కూడా ప్రేమించాం నిజమే, అంత కొద్దిగా. నేను దావీదు టూ మచ్ మోసే టూ మచ్. ఒకసారి అదే మేము మాట్లాడుకుంటాం. ఎంత కొద్దిగా దేవుని బిడ్డలకి కొద్ది చిన్న ప్రేమ, ఏదో మనతో పాటు ఏదో కొద్దిగా తింటారు, మనతో పాటు సేవ చేసుకుంటారు, మనతో పాటు ఏదో చిన్న కానీ ఎంత చేసిన వ్యక్తి మోసే. ఎంత ఎక్కువ అంటే ప్రభు వాళ్ళని క్షమించిపోతే నేను చంపేమన్నాడు ప్రభు. నా పేరు తుడిచమన్నాడు. అంత ప్రేమ. ఒకే దాడు తిండి, నీళ్ళు లేదు, భోజనం లేదు, 40 రోజులు. అంటే పడిపోయాడు. అంటే చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాను, ఇక్కడే శవం అయిపోతాను, మట్టి అయిపోతాను ఇక్కడ. అలా ఉండిపోయాడు. నీరు మనం లేదు, ఏం లేదు, అలా ఉండిపోయాడు. అలా 40 రోజులు దాటిగా. అప్పుడు ప్రభు ఎంత జబర్దస్త్గా దీవించాడంటే మనిషిని. తన ముఖం కాంతి అయిపోయింది. మరి ఏం బలం రావణ ప్రభు పంపించాడో తెలీదు. ఎంత బలం వచ్చిందంటే అంత బలం వచ్చింది. అది బాధగా ఉంటుంది, కష్టమే. మీకు కష్టం, నాకు కష్టం, ఎవరికైనా మీది మీ కష్టం, నాది నా కష్టం, ఎవరికైనా కష్టం. కానీ బైబిల్లో రాసిన మాట. 91 అధ్యాయం, కీర్తన 91 అధ్యాయం 14 చదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము నరికిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. ఇన్ని విషయాలు ప్రభు బైబిల్ రాసి పెట్టేశాడు. ఇప్పుడంటే మనం ప్రభుని ప్రేమించేది, కానీ ప్రభు భలే టెస్ట్ చేస్తాడు. మరి మోషేని 40 రోజులు టెస్ట్ చేశాడు. మనం అయితే మెల్ట్ అయిపోతాం, కరిగిపోతాం. అమ్మో 20 రోజు నుంచి 10 రోజుల నుంచి భోంచలేదు. అమ్మో బాబు ఏం చేస్తున్నాడు మోషే, అమ్మో మోషే లేగు మోషే అంటాం. ఏం లేదు 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, 21 అయింది, 30 అయింది, 31, 32, 33, 34, 35, 40 అయిపోయిన తర్వాత చేశాడు ప్రభు. చూస్తానే ఉన్నాడు ప్రభు. దావీదు కూడా చూస్తున్నాడు ప్రభు. నా చోట ఏమీడు ప్రభు, నా చోట బలవంతం చేస్తున్నాడు. ఏమీడు ఎంత శుద్ధి ఏడు చేసుకున్నాడు. మంచం తడిచిపోతుంది, ఏమి చలనం లేకుండా అన్నట్టుగా ఉంటాడు ప్రభు. చూస్తానే ఉంటాడు ప్రభు. కరిగిపోతానే ఉంటాడు, లోన్ కరిగిపోతాడు, బయట ఏం చెప్పడు. ఎంత కరిగిపోతే నీ కడుపులో వచ్చేసాడు. మనం జోక్ అంటది ఆంధ్రలో, ఇది ఆంధ్రలో అనే మాట.
సంఘంలో మాట్లాడే చర్చలో ఎంత సేమైన విషయం. బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడి విన్నాను. అమ్మకు చచ్చిపోయి నీ కడుపులో పుడతాను, ప్రభు చేసి చూపించాడు. దావీద్ నీ కడుపులో వచ్చేస్తాను, నీ కడుపులో వచ్చేస్తాను. అలాగే దావీద్ కడుపులో నుంచి వచ్చాడు ప్రభు. అంత ప్రేమ, అదే ఎంత మెల్ట్ అయిపోతున్నాడో ప్రభు, ఎంత మెల్ట్ అయిపోతున్నాడో. అదే ప్రేమతో కరిగి 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 వద్దు నాన్న, నీ కడుపు నుంచి వస్తాను, అప్పుడు కానీ నాకు తెలియలేదు అని ఆ కడుపు నుంచి వచ్చేసి ఆ పేరు పెట్టేశాడు దావీద్ కుమారుడు. పరలోకంలో కూడా అదే పేరు ప్రభుకి. నువ్వు అంటావు మీ అబ్బాయిని డాడీ అంటావు కదా, అదే అదే డాడీ, అదే డాడీ. మొన్న నువ్వు అన్నావు అయ్యగారు అంటే, అయ్యా అంటే చాలా ఫీల్ అయ్యాను. తర్వాత బైబిల్ చూసి కరెక్టే ప్రభు, ఆ మాట కూడా అన్నా, బైబిల్ ఉంది. అయ్యా ప్రభు మనకి ప్రభు అంటారు కదా, నేను యజమాని అయితే. అది కూడా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ ప్రభు నాన్న కూడా, కానీ అయ్యగారు కూడా ప్రభు యాక్చువల్లీ ఒకరిని చూసి ప్రభు అయ్యగారు కూడా కదా, అయ్యగారే ప్రభు. ఆవిడే బైబిల్ నేను నీకు యజమానుడు అయితే. నిజమే ప్రభు, ఎంతో ప్రేమ. అంటే టెస్టింగ్ కూడా ఎలా చేస్తాడంటే ఇంకా అదే అయిపోయింది, తగ్గిపోయింది రక్తాలు స్టార్ట్ అయిపోతుందా కట్ అయ్యే ముందు ఆపేస్తాను. ఇబ్రాహిం చేయి ఎత్తేసి ఇంకా వచ్చేసిన ఈ స్టేజ్లో ఆపేశాడు ప్రభు. ఇంకా జస్ట్ కొన్ని సెకండ్స్ వేస్తే లాంగ్ దొరిపోయింది. చాలు ప్రాబ్లం కాదు ప్రభు, లేపేస్తాడు, అది వేరే విషయం. అడ్డేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, అది వేరే విషయం. కానీ అది స్వాభావికంగానే ఆపేశాడు. కొన్ని సెకండ్ ముందు ఆపాడు. అప్పుడు దాకా పరీక్ష పెట్టాడు ప్రభు. వెంటనే అనేసాడు ప్రభు, నువ్వు పరీక్ష. ఇప్పుడు నాకు తెలిసిపోయిన దేవుడు భయపడుతున్నా ప్రభు, అలా పరీక్ష పెట్టాడు. అది బైబిల్ రాసిన ప్రభు అదే అంటారు కదా. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంది, బట్ బికాజ్ హీ హ్యాస్ సెట్ హిజ్ లవ్ అపాన్ మీ, అంటే అతని ప్రేమ నా మీద నిలిచిపెట్టేశాడు కాబట్టి అతన్ని విడిపించదను. అంతే ప్రభు, అది కావాలి ప్రభు, చూస్తాను. అలా చేయగలుగుతావా? అది ప్రభు యోబు గురించి అంటారు కదా, సాతాన్ అంటాడు, అన్నీ ఇస్తున్నావు ఆవిడ తీసి చూడు, అప్పుడు చూపెట్టాడు చేసి. కానీ అంతే ప్రభు ఆశ, అది మన మీద ఆనాలని ఆశ యాక్చువల్. కాబట్టి యోబు అంటాడు ఒక చోట, మహోన్నతుడు నన్ను నలుపును గాక. లలిత్కి రాసి పంపించాను. అది మన హిందీ కలిసా కదా, సండే కలిసా కదా నా లలిత్, నేవీ అతను అనుకుంటాను. అది రాసి పెట్టాను. రోజు సంవత్సరానికి 1,00,000 మంది, అంటే రోజుకి 270 మంది ప్రాణాలు పెడతారు యేసు గురించి. కానీ ఇంత ప్రాణం పోయినా, ఇంత నష్టమైనా, ఇంత చిత్రహింస పడినా క్రైస్తులు ఆగరు. వాళ్ళు ప్రేమించిన ప్రభు వెనకాల వెళ్ళిపోతారు. ఆయన ఎలా ప్రాణం పెట్టేసి ఆయన శిష్యులు పెట్టారు. ఇది వెళ్తానే ఉంటుంది, ఇది ఆగదు అది అన్నాను. యాక్చువల్లీ ఎంత స్వీకరణ మాట వేరే వాళ్ళ గురించి, ఎంత స్వీకరణ మాట. ఇప్పుడు అది గొప్ప కదా, వైఎస్ఆర్ గురించి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతో గొప్ప విషయం. అలా ప్రభు ఎంత గొప్ప విషయం. రోజు 270 మంది పెట్టేస్తానంటారు పేక ప్రభు గురించి. అలా ప్రభు ఆశ. ఏదో రీతిగా వస్తాడు నా పిల్లడు. ఏమైందిలే, చాలా ఈజీ. ఎవరు సభ్యులు చాలా గొడవ సరిపోద్ది, పాపాలు పోతే. రెండోది మన పనులు ఇంకా సంవత్సరం బతికి, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బతికి పాపం చేయకుండా అది బతుకుతాం. ఎన్నో హోంవర్క్ రాకపోతాయి. నాకేంటో వాళ్ళు లేపేశాడు, చేసేవాడిని, ఏదో కింద పడి చేసేవాడిని, పడతలేదు, ఆపేశాడు కాబట్టి నేను చచ్చిపోయాను. ఎంతో లాభం. పనిష్మెంట్ అయిపోతాయి, అన్నీ ఎన్నో కవర్లు అయిపోతాయి. సో అలా క్రైస్తులకు చాలా అడ్వాంటేజ్ లేదు. చంపిన వాళ్ళకి ప్రాబ్లం కానీ చచ్చిపోయిన వాళ్ళకి చాలా మేలు లేదు. ఇది నిప్పు ఉంటుంది, వేరే విషయం, ఎంతో లాభం. సో అలాగే బైబిల్లో రాసిన మాట. సో అది మన అది బైబిల్ ప్రభు ఏమంటాడంటే,
నా మీద తన ప్రేమ పెట్టుకున్నాడు, అప్పుడు ప్రభు కాపాడతాడు. అప్పుడు ప్రభు హెచ్చించాడు మనిషిని. ఎంత హెచ్చించాడో మనిషిని మనం ఊహించుకోలేము. ఆ మోషని తక్కువ. గొర్రెపిల్ల పాట, మోసే పాట అంతగా హెచ్చించాడు ప్రభు. పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు నా కుర్చీలో కూర్చొని నా పక్కన కూర్చో టైంలో పెట్టాడు. గొర్రెపిల్ల పాట, మోసే పాట, పెద్ద కొడుకు ఎంత మర్యాద ఇచ్చాడు ప్రభు. దావీదుకి ఇచ్చిన మర్యాద దావీదుకి ఇచ్చాడు, మోషేకి ఇచ్చిన మర్యాద మోషేకి ఇచ్చాడు. పెట్టుబడి పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే, బా చచ్చిపోతాను, వేస్ట్ అయిపోతాను, ప్రాణం చచ్చిపోతుంది అంతా అనిపించవచ్చు. కానీ చూస్తానే ఉంటాడు. అంతే, అది స్టైల్ ప్రభుది. అంతే. అదే లేకపోతే మన అర్హత కోల్పోతాం. బ్లెస్సింగ్ అర్హత అన్నీ కోల్పోతాం. చాలా గొప్ప విషయం, చాలా గంభీర విషయం. కాబట్టి మనం గమనించుకోవాలి. ఒకటి. రెండోది, మనం మన ప్రభు మీద ప్రేమ పెట్టకపోతే అని మనం అర్థం చేసుకోవాలి. మనకి దేవుని దగ్గరికి విడుదల రావు, ఏమి రావు. మన ప్రేమ ప్రభు మీద పెట్టేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ అవలేని దాని గురించి మనం బాధపడ్డాడు. ఏం ప్రభు ఇలాగున్నా, అది మన టెన్స్ అవ్వాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2, 3, 4 వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ప్రభు ఏం చెప్తే అలా చేసేమని, ఏది కలపవద్దు, ఏది తీయవద్దు. ఇక చదువు. బయల్పెయోరు విషయములో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. అంతే. మనం హత్తుకునే ఉండాలి, ప్రభుత్వం హత్తుకునే ఉండాలి. నెమ్మది రాళ్ళు కొట్టేస్తాడు ప్రభు. బైబిల్ కూడా రాసి మాట కదా. 40 సంవత్సరం పెద్ద గొప్ప కాదు. 40 సంవత్సరం అదే మన పెద్దలకి మనకు తెలిసింది. 40 సంవత్సరం మనం చూసాం. 40 సంవత్సరం చూసాం. 40 సంవత్సరంలో దగ్గర 20 లక్షల మనుషులు చంపేశాడు ప్రభు. అంటే ఈ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు యాక్చువల్గా 40 రోజులు 30 రోజులు చేరవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడ ప్రదేశానికి చేరడానికి 30 రోజులు పడుతుంది అనుకుంటా. 30 ఎంతో బైబిల్ రాసిన మాట. పడితే 40 సంవత్సరాలు చేశాడు ప్రభు. ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి అలాగా ఈ 40 రోజు ప్రయాణాన్ని 40 సంవత్సరాల ప్రయాణం కింద మార్చి 20 లక్షల మనుషులు చంపేశాడు దేవుడు. అదే అలాంటి దేవుడు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. నెమ్మది కొంతకాలం దేవుడు మొత్తం రాళ్ళు కొట్టేశాడు బ్యాచ్ని. కొంతమంది ప్రభుని హత్తుకున్నారు, కొంతమంది ప్రభుని వదిలేశారు. అదే బాల్ పేవర్ని దగ్గర వెళ్ళిన వాళ్ళని ప్రభు రాళ్ళు కొట్టేశారు. దారులు నడుస్తా చంపేశారు. బైబిల్ అదే బైబిల్ రాసిన మాట కదా. ప్రభు మోసే గురించి కూడా అంటాడు, దారిలో ఉన్నప్పుడు ప్రభు చంపే కోరాను. విన్నారు ఈ మాట కదా. దారిలో ఉన్నప్పుడు చంపే కోరాను. మోసే దారిలో ఉన్నాడు, దారిలో చంపేయాలి అనుకున్నప్పుడు ప్రమాదాలు. అంటే ఇవన్నీ మన మనసులో అలా ఎక్కించుకోవాలి. ఓ ప్రభు ఇలాగుంటాడా, అవును ప్రభు ఇలాగుంటాడు. నడుస్తా స్లోగా చంపేశారు. మనతోనే ఉంటాడు ప్రభు, చంపేస్తాడు. అది ఎందుకు ఇవన్నీ మాటలు మన మనసు పెట్టుకోవాలి. అది మనం ప్రభుత్వ హక్కునే ఉండాలి. ఓ మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచనం.
పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. మనకు ప్రభు విషయం నచ్చదు అంటే ప్రమాదం. మనల్ని సాతాన్ అంటాడు. ప్రభు మనని చాలా ప్రమాదం, మనకి చాలా ప్రమాదం. ప్రభు అంటే నచ్చదు, ప్రభు విషయం నచ్చదు, ప్రభుని మనం గద్దింపు సాగినిస్తాం అంటే ప్రభు పద్ధతులు చిరాకుగా ఉంటుంది. అది చాలా ప్రమాదం స్టేజ్, అది చాలా ప్రమాదం స్టేజ్. సాతాన్ అంటాడు ముందు మనల్ని ప్రభు. రెండోది ఏదైనా అవ్వచ్చు, రక్షించడం మనల్ని. కాబట్టి భయపడాలి. అలాంటి మనస్తత్వం ఉంటుంది మనకి. బైబిల్ రాసిన కదా వెరితనం కదా 7:21లో 7:23లో మార్క్ 7:23లో చివరి మాట ఏంటి? వెరితనం. కాదు కాదు, ఏంటి వెరితనమా? బుద్ధిహీనత ఏంటది? లాస్ట్ది దాని మీద వెరితనం కదా. నీ చూడు అవివేకం అలాగ అవివేకంగా మనకి వస్తాయి ఐడియాలు, పిచ్చి ఐడియాలు వస్తాయి. అవును, అలాగ వచ్చేసి పిచ్చి ఐడియాలు, అవివేకమైన ఐడియాలు వస్తాయి. మన దాన్ని నొక్కేయాలి. రోజు క్షమాపణ కోరుకోవాలి, టెన్షన్ పడిపోవాలి, లేతే ప్రమాదం. అది మోసేకి పీటర్కి ఎక్కడ దాకా వచ్చిందంటే తిట్ట మొదలు పెట్టేశాడు ప్రభుని. అర్థం అనేది ఏంటి? విషయాలు అర్థం. ఇప్పుడు హిందూ వాడు అంటాడు, వాళ్ళకి హిందూ గ్రంథం అర్థం అవుతుంది. ముస్లిం వాడు అంటాడు, ముస్లిం వాడికి అర్థం అవ్వలేదు. చాలా లోతుగా ఉంటాయి అంటాడు. చేరకుండా ఏదో లేదు లోతుగా ఉంటున్నట్టు. మరి మనకు కూడా అదే కదా, మనం అదే అంటాం లోతుగా. మరి మనకేంటి అర్థం అయిపోయింది? మనకే అర్థం అవుతుంది. మరి కాబట్టి నడవాలి కదా. వాళ్ళకి అన్ని అర్థమైపోయి నడిచేటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. ఈ హిందూకి మరీ ప్రమాదం. పాపం లారీ లోడ్ ఉంటుంది అంటే వాళ్ళ పుస్తకాలు. ఓ లారీ లోడ్ నిండా ఎంత ఉంటుంది, అన్ని పుస్తకాలు ఉంటాయి అట్లా. పాపం ఆ పుస్తకాలు ఎప్పుడు చదువుకుంటాడో తెలియదు. అప్పటికి మన మొత్తానికి గుడ్డిగా నడుస్తున్నారు కదా. తెలుసు తెలీదు మీకు? అదే చాలా నదుల్లో 1800 టైంలో చాలా నదుల్లో సముద్రాల్లో ఆడవులు తన పిల్లలు తీసుకెళ్ళి నీటిలో పడేసేవారు, మొసలికి ఇచ్చేసారు. సముద్రంలో షార్క్స్ అంటే సార్ చేప, పెద్ద సార్ చేపకి ఇచ్చేసారు. మన ఇండియా వాళ్ళు ఆడవాళ్ళు పిల్లల్ని పెంచడం, చిన్న పిల్లల్ని వేసేసారు. వాళ్ళు దేవుడికి ఇచ్చేస్తున్నారు. అంత పెద్ద తీర్మానం ఎలాగా? కళ్ళ ముందు వాళ్ళ పిల్లలే కదా చచ్చిపోతున్నారు. చేసే చాలా, అది ఎవరు రాశారు? అదే హిస్టరీలో ఉంది. అప్పుడు దాని గురించి విలియం కేరీ అనుకుంటాను, విలియం కేరీయో లేదా కాటన్ దొర ఎవడో ఒకడో సీరియస్గా యాక్షన్ తీసుకున్నాడు. యాక్షన్ తీసుకుంటే నువ్వెవడో మాట్లాడండి, మా విషయాల్లో మాట్లాడతామని అన్నారు. ఓకే, అయిపోయింది. ఇలా సెట్ అవ్వాలని కోర్టులో వేశాడు. కోర్టులో వేస్తే కుదరలేదు. అప్పుడు ఇంగ్లాండ్లో కోర్టులో వేశాడు. ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద కోర్టు మీద వేశాడు. వీళ్ళు నాకు ఆపట్లేదు, ఇంత ప్రమాదం జరుగుతుంది మనుషులకి ఆపట్లేదు అంటే అక్కడ గెలిచి ఆ రూల్ ఇక్కడ ఇండియాలో తెచ్చాడు. ఆపని అది ఆపేవారు కాదు. నీకెందుకురా సస్తే నీకేంటరా, సావనే వాళ్ళని సావనే అని ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు అంటే బ్రిటిష్ వాళ్ళు దెబ్బలాడి ఎలాగ ఆపుతాను, ఎలాగ మనుషులు కరాలు, నువ్వు ఎందుకు ఆపు వాళ్ళని, ఎలాగో నీ పిల్లలు చచ్చిపోతే వాళ్ళు ఇండియన్ చచ్చిపోతే నీకెందుకురా, నువ్వు నోరు మీరా, వద్దు తప్పు, ఇది రాంగ్ అని గొడవ పెట్టి గెలిచి ఈస్ట్ ఇండియా మీద గెలిచి, అక్కడ ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా మీద గెలిచి ఇక్కడ వచ్చి అమలు పరిచాడు ఆ రూల్. అది అదే అలాగా. సో అది అదే మనస్తత్వం కదా. సో అప్పుడు కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి ప్రభుత్వ విషయాల్లో.
అదే ఉండి 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 మనస్తత్వం అలా లోనికి వెర్రితనం వచ్చేస్తున్నాడు. దాన్ని చాలా దాన్ని అంచేయాలి, బ్రదర్, క్షమాపణ కోరుకోవాలి. అలాంటి మనస్తత్వం మరి ఇంత ఇంత దుర్మార్గం, అదే ఇంత కఠినమైన ఇంత కఠినమైన నియమాలు పాటించిన మనుషులున్నాడు. మనకి ఏం పెద్ద కఠినం? అంత కఠినమైన నియమాలు పాటించేస్తారే, మనకి ఏం కఠినమని మీటింగ్ రాదు చాలామంది. ఇది కష్టమే. గమనించుకోవాలి. సో బైబిల్ రాసిన మాటంటే మన ప్రభు మీద ప్రేమ సెట్ మరి ఆడికి ఎంత ప్రేమ కాకపోతే ప్రభు మీద. కానీ చిన్న చిన్న పిల్లల్ని జంతువులకి ఇచ్చేయడం, కల్లారా వాళ్ళు ఏడ్చుకుంటా ఏమీ చిత్తం లేకుండా వదిలేస్తారు, పడేయటం వచ్చేసాం. ఒకే జనవరి 1821 అనుకుంటాను, ఇలా ఎప్పుడో ఏదో ఒకసారి ఒకే నెలలో 31 పిల్లలు 21 పిల్లల్ని అలా బలి అవ్వటం చూశారట. బ్రిటిషర్స్ చూసి రికార్డ్ చేశారు. ఇది ఒకటే చోట చూశారు, ఇక చాలా చోట్ల మరి ఏమవుతుందో తెలియదు. పిల్లలు చంపేశారు. మరి ఎంత భక్తిగా వాళ్ళు వెళ్తున్నారు, అప్పటికి హిందువులుగా ఉన్నారు. మా మూఢత్వంలో మమ్మల్ని ఉద్యోగం మమ్మల్ని ఏమనదు, మరి వాళ్ళు చేసిన మనం ఎందుకు చేయకూడదని. అది అర్థం అవ్వలేదా? నేను ఆడికి ఏంటి అర్థం అయిపోయిందండి, ఆడు ఎందుకు నడిచిస్తాను. ప్రభు ఒకసారి నాకు అన్నాడు, అదే ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పుడు కొంతకాలం ముందు తలాక్ అన్నారు. 3 సార్లు తలాక్ అంటే దీని మీద ఇండియాలో కోర్టులో వేశారు. ఎవరో ఇండియా గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు కోర్టు మీద వేశారు. అలా చేయవచ్చా, వాళ్ళు ఆపేమని కోర్టుకి వేసి కోర్టు ఏదో చేసేది వేరే విషయం. కొంతమంది స్త్రీలు అన్నారు, ముస్లిం స్త్రీలు, నీకేంటి బాధ, మాకు తలాక్ కదా, మాకు తలాక్, మా ఆయన మాకు తలాక్ ఇస్తా, నీకేంటి, మా ఆయన నాకు తలాక్ ఇస్తా, నీకేంటండి, నీకు బాధ ఏంటి, తలాక్ ఇస్తాను, నాకు తలాక్ ఇచ్చి పోతాను, నీకేంటి బాధ. అలా ఎంత ప్రమాదం దాన్ని అనుకుంటారు మనుషులు, నన్ను అనుకుంటారు. మరి మనకేంటి బాధ అని నడచడం తప్ప. అంత కఠినమైన శిక్ష క్రైస్తవులు మాట్లాడగలుగుతాం, మన భర్తలతో మాట్లాడగలుగుతాం, వాళ్ళకి ఏముండదు, మాట్లాడకూడదు. ప్రభుత్వం అదే అన్నాడు, చూసావా నా ఆడపిల్లలు, అదే నా ఆడపిల్లలు అలాగ ఉంటారు. అదే దానికి ఎక్సెప్ట్ అయిపోతారు. దేవుడు అలా ఒప్పుకున్నాడు, మనకి మన బతుకి ఇదే రాయబడి ఉంది, మన రాత. కానీ ఆవిడే తమాషంతా అయిపోతుంది. ముస్లిం దద్దంలో తయారవుతారు ముస్లింలు కాబట్టి, దద్దంలో తయారవుతారు. అడ్డం వస్తే బాగుంటారు, అడ్డం లేకపోతే ఇంకా ఫ్రీడమ్. అదే గవర్నమెంట్లో కూడా అపోజిషన్ లేకపోతే ఇష్టమే, అన్ని పాడు పని చేస్తారు. ఇంట్లో అపోజిషన్ లేకపోతే చాలా అది వేరే విషయం ఏమి సత్యం. సో అలాగా మీరు బైబిల్ రాసిన మాట. మన ప్రభుని ప్రేమించకపోతే అంత ప్రమాదం, చాలా ప్రమాదాన్ని చిక్కుంటాం. ప్రభుని సహాయం చేయడు. సో మనం గమనించుకోవాలి, మన ప్రభుని ప్రేమించుతున్నామా లేదా, మన ప్రేమ ప్రభు మీద. కాబట్టి ప్రభు రాసిన మాట, లోక విషయాలే ఆలోచించుకుంటాం, దేవుని విషయాలు ఆలోచించుకో. కాబట్టి బలవంతంగా మనం ఉండి 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 అక్కడ మనసుకి వెళ్ళిపోలేదు. యాక్చువల్లీ చెత్త వలన ప్రభువుని మనం ప్రేమించాం. చెత్త ఉంటే మన ప్రభుని ప్రేమించాం, చెత్త అంతా తీసేస్తే ఆటోమేటిక్ ప్రభుని ప్రేమిస్తాం. అదే మనం గమనించుకోవాలి. బైబిల్ కూడా రాసిన మొదటి 2:15 అంటే, ఎవడైనా లోకాన్ని కానీ లోకంలో దేన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఉండదు. లోకంలో కానీ లోకంలో దేన్ని ప్రేమించినా తండ్రి ప్రేమ ఉండదు. ప్రభుని ప్రేమించరు. కాబట్టి మనం ఎక్కడికి ప్రేమించినా ప్రభాస్వారి ఈ విషయాన్ని నాకు సహాయం చేయాలి. టెన్షన్ పడిపోయి దాని గురించి మనం ఏదో పనులు చేయాలి. చదవద్దు. 2 4 వచ్చాను. ప్రభు ఏమో బైబిల్ రాసిన మాట,
ప్రభు రాకని రాబడి ప్రభు ప్రత్యక్షత ప్రభు తిరిగి రావటాన్ని అపేక్షించిన వాడు దోదులా వీళ్ళు చెప్పారు ప్రభు రాకడని అపేక్షించిన వారు 2 తిమోతి 4:8 రాసిన. సో ప్రభు మనం వెయిట్ చేయాలి. వెయిట్ లేకపోయినా ప్రమాదం. మనుషులందరితో మన పవిత్రత సమాధానం 2 మెయింటైన్ చేసుకోవాలి మనుషులందరితో. లేదు ప్రభు ముఖం చూడం. మళ్ళా ప్రకటన 14:4 అండి, ఎక్కడ వాళ్ళు గొర్రె పిల్లల్ని వెంబడించారు, ఎక్కడ పడితే ఎక్కడ వెంబడించారు. చాలా మంది రారు కదా మీటింగ్, ఏం పర్లేదు అనేది అన్నీ కౌంట్ అయిపోతానంటారు. ప్రభు మనసు కౌంట్ అవుతానే ఉంటుంది. ప్రతి మీటింగ్ ప్రభు వస్తారు. ప్రభు మన అంటే సరదా, అందరూ అంటే సరదా. మనం అలా అనుకుంటాం కానీ ప్రభు మనందరం అంటే సరదా. పేద పెద్దోడు చిన్నోడు ఆడపిల్ల మగపిల్లడు ఏముండదు ప్రభు, అందరంటే ప్రేమతో ప్రేమ సరదా. బైబిల్ రాసిన మాట, The Lord has pleasure in his people. బైబిల్ భాష అది. అయితే ఇంగ్లీష్లో తెలుగులో తప్పుగా రాశారు. బైబిల్ కరెక్ట్ ద లార్డ్ హ్యాస్ ప్లెజర్ అది హిందీ ఇంగ్లీష్ తెలుగులో మార్చారు. కరెక్ట్ దాని అనువాదం ఏంటంటే సరదా. ఇప్పుడు సరదా మనంటే అలాంటి వాడు ప్రభు. ఎవడి ప్రభు మాట్లాడతారు కదా, 2 ముగ్గురు నా పేర్లు కూడుకుంటే నేను వచ్చేస్తాను. అలా ఆయన టైపే అలాగా ప్రభు, మనస్తత్వం అలాగా. జంతువులకు అంతే కదా, ఏమీ అనుకోదు, పిల్లల దగ్గర వెళ్ళిపోద్ది. కాబట్టి అంటారు, మీరు చూశారు పిల్ల, నాకు ఆవు కావాలంటే చాలు, దూడ తెచ్చేసుకుంటే వచ్చింది. దూడని మన దగ్గర పెట్టుకుంటే చాలు, ఆవుని ఏం కట్టక్కర్లేదు, ఎవడో తోడక్కర్లేదు, వచ్చేది. బండి వెనకాల కట్టేసి బండిలో ఆవుని దూడని కూర్చోబెడితే ఎక్కడ వెళ్ళినా వచ్చేది ఆవు, అంతే. అలాగా అలా మనస్తత్వం ప్రభు. అలాగా మనం కూడుకుంటే ప్రభు వచ్చేస్తారు. ఆయన పేరులో కూడుకుంటే చాలు ప్రభు మన దగ్గర వచ్చేస్తారు. ఆయన మనస్తత్వం అలాగా. వారికి తెలియదు మన పాపం వల్ల మనం అర్థం చేసుకొని చాలా విషయాలు. మనం కూడా మనలాగా ఉంటాడేమో ప్రభు, మనలా ఉండడు. వాడు హిందువులు అలాగా అనుకుంటాడు, దేవుడు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, ముస్లిం కూడా అదే అనుకుంటాడు, దేవుడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడని. ఏం మాట్లాడతారో అర్థం అవ్వదు, ఆడంటే దేవుడికి పెళ్ళిళ్ళు అవ్వదు, దేవుడు పెళ్లి చేసుకో, మన దేవుడికి ఎవరో కావం. మరి ఎక్కడ పోవడాన్ని భార్యలాగా ఇచ్చేసరికి అని ఒక లెక్క. ఎలా సరే తమాషా చూస్తూ ఉంటాడా దేవుడు? ఎంత క్లియర్, బైబిల్ ఎంత బాగుంది. నాన్న పిల్లలు పరలోకంలో, తండ్రి పిల్లలు అంతే. భలే ఉంటుంది జంట అది. సరే, ఆ గ్రూప్ భలే ఉంటుంది. నాన్న పిల్లలు, పెద్ద నాన్న, కోట్లు పిల్లలు ఉంటాడు. అందరి దగ్గర ఉంటాడు ప్రభు. ఫైనల్ అదే, అలాగ మొత్తం కాపురం ఉండిపోతాడు ప్రభు. అదే ఆయన ప్రేమ. సో కాబట్టి ఈ విషయం మనం గమనించాలి. మన ప్రభు మీద ప్రేమ సెట్ చేయకపోతే దాని గురించి మనం టెన్త్ పడాలి, ఆలోచన. ప్రభు మనల్ని సహాయం చేయడు, మనల్ని హెచ్చించడం, అది వేరే విషయం, మనల్ని రక్షించడం. అదే మన ప్రభుని ఆ విషయం గమనించుకుని ప్రభుని కూడా మాట్లాడు, ప్రభు నాకు సహాయం చేయండి, నీ మీద నా మనసు ఫిక్స్ చేసేసుకోగలటానికి నాకు సహాయం చేయండి. దావీదుని ఎంతో ప్రేమించారు కాబట్టి ప్రభు, ఎంతో ప్రేమించారు, మోషేని ప్రేమించారు. అలాగా ఇదంతా బ్యాచ్ అంతా అదే దైవజనులు, పవిత్రమైన దైవజనులు. మనం కూడా పవిత్రమైన దైవజనులు, పవిత్రమైన దైవజనురాలు కావాలి. ఓకే, ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం, మన గురించి ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ అదే రీతిగా పరిచర్య గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. సువార్త చేసిన ప్రభు దానివల్ల చాలామంది రక్షించాలి. ఈ విషయాలు గమనించుకుని ప్రార్థన చేసుకుందాం.